హాయ్ అన్న. హాయ్ కిరణ్. రమ్మన్నారు? అదే నిన్ను గలవటం కోసం ఇతను ఊళ్ళోకి వస్తుంటే నేనే ఆపా. కొత్త మనిషి కదా ఊళ్ళోకి రావడం ఎందుకులే అని నిన్నే పిలిపించా. మన మల్లన్న ఉన్నాడుగా అన్న, ఆ, ఆ. అతని కోసం వచ్చాడు అనుకుంటానా. అతను ఈ మధ్యనే కరోనాతో చనిపోయినట్టుంది, మన డాక్టర్ చెప్పాడు. అవును అవునన్నా. అయితే అతను బతుకున్నప్పుడు ఒక చిన్న పాలసీ చేసిండు. సో దాని గురించి ఎంక్వైరీకి మొన్న ఫోన్ చేసి చెప్పారనమాట. అతను చెక్ పంపిస్తా అని చెప్పారు. అవును, అతను అనాథ కదా, నామినీ ఎవరి పేరు పెట్టాడు? యాక్చువల్లీ మొన్న ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే అతని అభిమానం కొద్ది నా పేరునే నామినీ చేశాడనమాట. మల్లన్నకు వెనక ముందు అయిన వాళ్ళు ఎవరూ లేకపోయినా ముందు చూపుతో ఇన్సూరెన్స్ పాలసీ కట్టాడు. చాలా గొప్ప విషయం. అవునన్నా, అతను బతుకున్నప్పుడు ఎప్పుడైనా జనం కోసం ఆలోచించేటోడు. అందుకే వచ్చిన డబ్బులతోటి ఖచ్చితంగా ఊరి డెవలప్మెంట్ కోసం చేద్దామని. చాలా మంచి ఆలోచన సేటు. చెక్ ఇవ్వండి. థ్యాంక్స్ అన్నా. మల్లన్న లాంటి మంచి మనుషులు బతికుండటం వల్లే ఇంకా మానవత్వం బతికుంది. అవునన్నా, అవును. సరే కలుస్తా అన్న. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే కిరణ్. హాయ్ పవిత్ర. హాయ్ కిరణ్, థ్యాంక్ యూ, కరెక్ట్ టైంకి తీసుకుని వచ్చావు. ఎంతవరకు వచ్చింది యాప్? రేపు ఈవినింగ్ వరకు కంప్లీట్ అయిపోతుంది. సూపర్. తిన్నావా? ఇంకా లేదు. ఏ మరి లేటు? ఈ యాప్ గురించి ఆలోచిస్తున్నా, ఎట్లా ఏంటి. ఆలోచించినంత మాత్రాన రేపటిది వాళ్ళ జరగదు కదా. రేపు ఈవినింగ్ వరకు అవుతుంది, నువ్వేం టెన్షన్ పడకు. ఓకే సర్లే. అవును, కింద కూర్చోవచ్చుగా అక్కడ. ఇక్కడ కొంచెం రిలీఫ్ ఉంది. సర్లే, మళ్ళీ నువ్వు కూడా నా రూట్లోకి వచ్చావు అనమాట. రావాలే కదా. ఓకే, ఇంకేమైనా చేంజెస్ ఉంటే చెప్పు. చేంజెస్ ఏం లేవులే కానీ, కాకపోతే దీనివల్ల డబ్బులు ఏమైనా వస్తాయా? డబ్బులు రావు కానీ నీకైతే మంచి పేరు వస్తుంది. పేరెందుకులే కానీ జనాలకు మంచి జరిగితే చాలు. హలో. హలో పవిత్ర. కిరణ్, చెప్పు పవిత్ర. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? ఎక్స్ప్లెయిన్ చేయమంటావా? చేసి. ఈ ఐడియా అయితే బాగుంది. ఓకే, అర్థమైంది కదా? అర్థమైంది. అలాగే. ఓకే, బాయ్. బాయ్ పవిత్ర. అయిపోయింది. అంటే ఇప్పుడు మనం ఫోన్లో చూసుకోవచ్చా? డౌన్లోడ్ చేయొచ్చా? ఫోన్లో కొంచెం టైం పడుతుంది, చేయొచ్చు. కాకపోతే సరే ఒకసారి చెక్ చేద్దాం. ప్లే స్టోర్లో ఓకే వచ్చింది, ఫోన్లో కూడా ఉంది. సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ అప్లికేషన్ అందరికి ఫార్వర్డ్ చేయాలి. ఎలా ఫార్వర్డ్ చేయొచ్చు కిరణ్, కాకపోతే నువ్వు ఒక్కొక్కరికి పంపించే బదులు బ్రాడ్కాస్టింగ్ అని ఒకటి ఉంటుంది. అందులో ఎట్ ఎ టైం 256 మెంబర్స్ కి మనం అందరికి ఫార్వర్డ్ చేయొచ్చు. సో నువ్వు అది కనుక సెట్ చేసుకుంటే నీకు వర్క్ ఈజీ అవుతుంది. సాధించినావు సేటు. అయినా మనలో థ్యాంక్స్ ఎందుకు? మళ్ళీ ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నావు? నేచర్. నువ్వు నాకు ఎప్పటికీ అర్థం కావబ్బా. సరే మరి. సో ఇప్పుడు దీన్ని అందరికి షేర్ చేయొచ్చు కదా? షేర్ చేయొచ్చు. ఇది ఈ రెడ్ కలర్ కాకుండా వేరే కలర్ పెడదాం. ఏ కలర్ పెడదామంటావు? ఏ కలర్? పర్పుల్. పర్పుల్ కలర్ ఒకసారి ట్రై చేయవా? అది పెట్టాక మొత్తం లాంచ్ చేద్దాం. పర్పుల్ కలర్ చూడడానికి ఎంబారసింగ్ ఉంటుందేమో. మరేం కలర్ పెడదాం? వైట్.
సిల్వర్ సిల్వర్. సిల్వర్ కలర్ అంటే పెడదాం. ఓకే, అదే బెటర్. నువ్వు చెప్పినట్టు సిల్వర్ కలరే పెడుతున్నావు. బాగుంటుంది సేటు. సరే అయితే ఎవరిని అడుగుతున్నావు? సిల్వర్ కలరా పర్పుల్ కలరా అని చూస్తున్నా మా ఇంట్లో గోడలకు ఏ కలర్ ఉందో ఆ కలర్ పెడదామని. మళ్ళీ నేచర్ తోటే. సరే అన్ని కలర్స్ తీసుకొచ్చేయి మీ గోడలకి. సిల్వర్ కలర్ పెడదాం, యాప్ సరే డెవలప్ అయితే అయిపోద్ది. ఓకే. చేయవా ఒకసారి? ఎస్, ఇది బాగుంది. ఓకే ఓకే. ఇంకోటి దీంట్లో ఏ కస్టమర్స్కి ఏమేమి కావాలి, వాళ్ళకి ఆ ప్రైజ్ లిస్ట్ అవన్నీ ఓకేనా దీంట్లో? అంతా ఓకే. మన మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు కదా. ఓకే సరే, ఎందుకంటే నా దగ్గర ల్యాప్టాప్ లేదు, ఫోన్ ఒకటే కాబట్టి. నీకు ఎప్పుడైనా ల్యాప్టాప్ కావాలంటే చెప్పు, నా దగ్గరికి రా. ఓకే, అయినా నీ దగ్గరనే వైఫై లేక నా దగ్గరికి వస్తున్నావు. వైఫై ఉన్నా ల్యాప్టాప్ కావాలి కదా. సేటు నువ్వు ఆగు, మాట్లాడుతున్నాగా. నువ్వే మాట్లాడుకో ఇక. నువ్వు నాకు అర్థం కావు బాబు. సరే పవిత్ర, ఇదైతే ఓకే కదా? బాగుంది కిరణ్. నువ్వు ఇంకేమైనా పోస్టర్స్ డిజైన్ రెడీ చేస్తా అన్నావు కదా, అవి కూడా చేయవా? ఓకే, అవి ఈవినింగ్ చేసేస్తాలే. సరే పవిత్ర. హలో కిరణ్, చెప్పండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అదే నువ్వు అమ్మాయి పవిత్ర కలిసి ఒక యాప్ డిజైన్ చేశారంట కదా మన జనాలకి బాగా యూజ్ అవుతుంది. కొంచెం మీరు కూడా ప్రమోట్ చేయండి అన్న. ఓకే, మీ సపోర్ట్ ఉండాలి. అదే మా ఫ్రెండ్స్ ద్వారా ఇంకా నేను కూడా మిగతా ఊళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు ట్రై చేద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే కిరణ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ అన్న. Wholesale, a new delivery system. Everything on your fingertips. Whatever the home needs, you can order from your mobile. We will deliver you the best things. A contactless delivery is our specialty. Place an order, get the groceries. Fast and safe. Don't waste your valuable time. Contact Kiran Gupta. Order now. థ్యాంక్స్ పవిత్ర. ఎందుకు కిరణ్? నేను అడగగానే మా కిరాణా షాప్ వాళ్ళ గురించి అప్లికేషన్ డెవలప్ చేసావు కదా, అందుకు. నిజంగా నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. కానీ ఈ సొసైటీలో కిరాణా షాప్ వాళ్ళంటే ఎందుకు అంత చిన్న చూపో అర్థం కావట్లేదు. మేము కోవిడ్ టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ లెక్క 24 గంటలు వర్క్ చేసాం. కస్టమర్స్కి ఏం కావాలంటే అవి ఇచ్చాం. జర్నలిస్టులు, డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇలా చాలామంది చేశారు సేవ. కానీ మేము చేయలేదా? మేము చేసిన సేవ వాళ్ళు గుర్తించలేదు. ఎందుకు మేము చేసిన సేవను గుర్తించట్లేదు? మేము కనపడకుండా కష్టపడే శ్రామికులం. సో మాకున్నదే ఈ ఆస్తి. ఎక్కడో అమెరికాలో ఉంటూ ఆస్తులు సంపాదించి అమ్మానాన్నలకు దూరంగా ఉండాలి, అలాంటి వాడికే పిల్లనిస్తా అంటారు. మేము మనుషులం కాదా? అయినా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నన్ను ఏం లాభంలే. మన అమ్మాయి ఎక్కడ హ్యాపీగా ఉంటుంది అనుకోవడం ముఖ్యం అనుకో. సర్లే, పెళ్లి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. అయినా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని అనడం నా తప్పేలే పవిత్ర. ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ పాప బాగుండాలని కోరుకుంటారు. కానీ అందరిని వదిలేసి అమెరికా పోయి హ్యాపీగా ఉంటే చాలా, మనం వాళ్ళని కూడా కామెంట్ చేయడం తప్పే. కానీ నిజంగా నీకు విషయంలో సారీ చెప్పాలి పవిత్ర. ఏ విషయంలో? నువ్వు అది నిజమో అబద్ధమో నువ్వు నీ ప్రపోజల్ నువ్వు చెప్పావు. కానీ అదే సిచ్యువేషన్లో మళ్ళీ మనకు దూరం అవ్వడం, అదే సిచ్యువేషన్లో దానికి ముందు ఎస్ఏ శోభనన్న నాకు ఒక మ్యాచ్ తీసుకురావడం, వాళ్ళు నువ్వు కిరాణా షాప్ వాడివని, కిరాణా షాప్ వాడికి అమ్మాయిని ఇవ్వనని అంటూ నన్ను వాళ్ళు హేళన చేశారు పవిత్ర. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి కిరాణా షాప్ అయినా కూడా అవతల పర్సన్ అబ్బాయి కిరాణా షాప్ వాడంటే ఎందుకు రిజెక్ట్ చేస్తారు ఈ మనుషులు అర్థం కాదు. సో ఆ సందర్భంలోనే నువ్వు వచ్చి నాకు ప్రపోజ్ చేసావు. అది యాక్టింగ్ చేయమన్నా, అది నిజంగా చేయమన్నా కూడా ఆ సందర్భంలో నేను నిన్ను అవాయిడ్ చేయడం చాలా బాధేసింది. సో ఎనీవే, నేను అనుకున్నట్లు ఈ లాక్డౌన్ అయిపోయింది. సో రేపటితో హైదరాబాద్ వెళ్తాను. మంచిగా డబ్బులు సంపాదిస్తాను, మా పేరెంట్స్ని బాగా చూసుకుంటాను. అలానే ఎంతోమంది కిరాణా షాప్ వాళ్ళు వాళ్ళ లైఫ్ని సాక్రిఫై చేశారు. కోవిడ్ టైంలో ఎంతోమంది చనిపోయారు కోవిడ్ వల్ల. సో వాళ్ళకు కూడా నా వంతు ఏదో హెల్ప్ చేయాలి. ఎందుకంటే
పల్లెటూరులో ఏ అవసరానికైనా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా 24 గంటలు అందుబాటులో ఉండేది కిరాణా షాప్. సో అలాంటి కిరాణా షాప్ వాళ్ళ గురించి ఏదో ఒకటి చేయాలి. సో ఇప్పటివరకు నీ సపోర్ట్ తోటి ఈ అప్లికేషన్ డెవలప్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వాళ్ళకి ఆర్థికంగా కూడా వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయాలి. అందుకోసం నేను హైదరాబాద్ వెళ్ళి నేను అనుకున్నట్లు నా ఫీల్డ్లో అది డైరెక్షనా లేదా బిజినెసా అది ఏదైద్దో నాకు తెలియదు. కొన్ని సంవత్సరాలు మాత్రం నేను టైం తీసుకొని ఏదో ఒకటి సేటు కిరాణా షాపు కిరణ్ గాడు తోపు అనే విధంగా నేను చేస్తా. నిజంగానే చేస్తావా? చేస్తా అని చెప్తున్నాగా మధ్యలో నువ్వు ఎందుకు? మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నావు? ఇప్పటి వరకు మాట్లాడింది నాతోనేనా? ఇప్పటివరకు నీతోనే మాట్లాడా, ఇప్పుడు నేచర్కి చెప్పా. కానీ ఒకటి పవిత్ర, ఈ కోవిడ్ వల్ల మనం చాలా నేర్చుకున్నాం. అవును, ఎందుకంటే చెట్లు కొట్టేయడం, ఎనీవే ఈ కరోనా వల్ల చాలా నేర్చుకున్నాం. ఈ నేచర్, ఈ చెట్లు. నేను కూడా చాలా నేర్చుకున్నాను కిరణ్. ఈ చెట్లు నరికితే మన ఆయుష్ మనం తగ్గించుకున్నట్లే, కానీ చెట్లు పెంచితే మన ఆయుష్ మనం పెంచుకున్నట్లే. అదొక్కటి నేను కోవిడ్ వల్ల నేర్చుకున్నా. నేను చాలా నేర్చుకున్నా. ఫ్యామిలీతో దగ్గరగా ఉండడం, నీట్గా ఉండడం ఎలా అన్నది నేర్చుకున్నాను. అందరితో ఎలా ప్రేమగా ఉండాలి, ఫోన్లకు దూరంగా. ఎప్పుడూ కూడాను పార్టీలు పబ్లు అని తిరిగే పట్నంలో ఉండే వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా పల్లెలకు వచ్చేసి 1 కాదు 2 కాదు 2 ఇయర్స్గా ఫ్యామిలీ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేశారు. అండ్ కిరాణా షాప్ నీతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల నేను చాలా నేర్చుకున్నా. ఎప్పుడూ ల్యాప్టాప్ ముందు కంప్యూటర్ ముందు కూర్చుని ఉండే నేను నీ కారణంగా పొలానికి వెళ్తూ అండ్ చెట్లు పెంచుతూ చెట్లకున్న ప్రాముఖ్యత గురించి చాలా తెలుసుకున్నా. ఇంకా చెప్పాలి అంటే వంటలు కూడా నేర్చుకున్నా. నేనే కాదు, నాలాంటి ఆడపిల్లలందరూ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నారు. ఇలా ఒకటేంటి కిరణ్, చాలా ఉన్నాయి చెప్పడానికి. నిజంగా సేటు మీరు చెప్పింది గ్రేటే. నువ్వు కూడా ఒక పవిత్ర లాక్డౌన్ అయిపోయాక కూడా సేట్ అంటావు. లాక్డౌన్లోనే సేటు అని పిలవాలా? లాక్డౌన్ అయిపోయాక సేట్ అనొద్దా? అలా అని కాదు, నువ్వు నాకు ఎప్పటికీ సేటువే, అర్థమైందా? కరెక్టేలే. కిరాణా షాప్ రన్ చేసే, వ్యాపారం చేసే ఏ వ్యక్తి అయినా సేటే, కాదనట్లే. నాకేంటంటే చదువుకున్నా, సిటీలో పెరిగిన, లాక్డౌన్ పుణ్యమా అని వచ్చి కూర్చున్న షాప్లో. సో షాప్లో కూర్చున్నంత వరకు నాకు తెలియదు, అరే కష్టపడితే ఇంత, ఆ కష్టానికి వాల్యూ ఇంత ఉంటుందా అని. సో అలా ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా ఆ ఎక్సెల్ బండి, మల్లన్న తాత మెమరీస్, శోభనన్న ఎస్ఐ చేసిన సర్వీసు, నువ్వు ఇచ్చిన జున్నుపాలు. నిజంగా మల్లన్న తాతని మనం చాలా మిస్ అవుతున్నాం కదా. అవును, ప్రతి ఊరికి ఇలాంటి మల్లన్నుంటే ఎంత బాగుంటుంది కదా. సో అదే చెప్దామని నేను రమ్మన్నా. ఇంకా ఎల్లుండి నుంచి హైదరాబాద్లో ఉంటా. ఓకే. సో నువ్వు అనుకున్నట్టు సేంద్రియ వ్యవసాయాన్ని డెవలప్ చేస్తూ మీ పేరెంట్స్కి, మన ఊర్లో ఉన్న ప్రజలకి, వీళ్ళందరికీ సపోర్ట్ చేయి. అలానే మర్చిపోయా, మల్లన్న తాత పేరు మీద వచ్చిన డబ్బులు సర్పంచ్ గారికి ఇచ్చిన. సో వాటితో జాగ్రత్తగా నిధులను ఉపయోగించి ఊర్లో ఉన్న పిల్లలకైనా, వాటర్ ట్యాంక్స్కైనా ఏదైనా నిత్యావసరం ఉంటే ఆ డబ్బులు యూజ్ చేసుకోండి. ఓకేనా? సర్పంచ్ గారికి చెప్పిన. సో ఇదంతా మళ్ళీ కిరాణా షాప్ దగ్గర మాట్లాడినాం అనుకో మనం, మళ్ళీ ఎందుకులే అనేసి. సరే సేటు, సిటీకి వెళ్ళాకైతే ఫోన్ చేయడం మర్చిపోకు. ఓకే సరే, నా ఎక్సెల్ మీద డ్రాప్ చేయనా? మరి నేను? నువ్వు కూడా వస్తావు కదా. ఇంకెవరు? అదే నువ్వు కూడా ఆ వస్తావు బండి కదా. మీద ఇద్దరు వెళ్ళడమే ఎక్కువ, అదొక పెద్ద బెంజ్. గంజి తాగేటోడికి అదే బెంజు. సరేపా, నువ్వు ఏదంటే అదే. సరేరా, సరే టచ్లో ఉంటా ఉండు. జో నువ్వు కూడా వచ్చేసి. వస్తున్న సేటు నీతోనే కదా ఇక. అది గట్ట జరిగింది. చూసిండ్రా, ఈ కరోనా కాలంలో ఎంతమందికి ఏ అవసరం వచ్చినా సాటి మనిషి తోడుకు నిలబడ్డాడు. ఈ సేటు లెక్కటోళ్ళు ఊరికొకరున్నారు. మరి మనిషికి మనిషి సాయం చేసుకోవాలి కదా. కాబట్టి మీరు కూడా మీ తోటోళ్లకు ఏదో ఒకటి చేస్తూ ఉండురి, సరేనా? నిజానికి ఈ సేటుకు నమస్తే చెప్పాల్సిందేనులా, కనపడినప్పుడల్లా చెప్పుకుందాం. నమస్తే సేట్జీ, నమస్తే. ఓకే, కూర్చోండి. పర్లేదు సార్, పర్లేదు. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. ఎస్ కిరణ్, ఏం చెప్పండి విశేషాలు కిరణ్? అదే సార్, నేను ఒక యాప్ డెవలప్ చేశాను కదా సార్. ఎస్ చూశాను, కంగ్రాచులేషన్స్. సో మీ బ్లెస్సింగ్. కిరణ్, మీరు ఎంత చక్కటి యాప్ తయారు చేశారంటే అది అందరికీ అందుబాటులో ఉంటుంది, ఈజీలీ యాక్సెసిబుల్. మీలోని కసిని నేను గమనించాను. ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఎంతో క్లిష్టమైంది. ఈ సామాన్య జనులకు, ప్రజానికానికి
నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి అందుబాటులో ఉండేలా ఈజీగా యాక్సెస్ అయ్యేలా చేశారు. నిజంగా మీరు పడ్డ కృషికి తగిన ఫలితం వచ్చింది. ఈ రోజున ప్రతి ఒక్కరి నోట్లో నానేటువంటి ఒక పదము మీ యాపే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా ఇన్స్పిరేషన్ మీరు సార్. నా ఇన్స్పిరేషన్ ఎవరికి ఏదో మాట్లాడుతున్నారు? ఇంటీరియర్ బాగుందండి. ఓహో ఐసి. నా ఇన్స్పిరేషన్ మీరే సార్. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి మీ రచనలు, మీ స్పీచెస్, మీరు చేసినటువంటి సోషల్ సర్వీస్లు, మీరు ఇచ్చే మోటివేట్, సో ఇవే చాలాసార్లు అబ్జర్వ్ చేశాను సార్. మనిషి అన్నాక ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒక సర్వీస్ చేయాలి అని. సో అందుకే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా వాళ్ళ కోసమనే కాకుండా ప్రతి ఒక్కరికి సమాజంలో ఉపయోగపడాలని ఈ హోల్సేల్ యాప్ని క్రియేట్ చేయడం. అయితే అతి ముఖ్యంగా ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, నేను గ్రహించింది, నేను అన్ని రకాలుగా అన్ని వర్గాల నుంచి తెలుసుకుంది ఏమిటంటే, అది చాలా చక్కగా, అంటే ఎలాంటి ఇంటర్ఫరెన్స్ లేకుండా వారికి అవసరమైన యొక్క అన్ని సరుకులని చక్కగా డోర్ డెలివరీ తీసుకున్నట్టుగా మీరు చేయడము అది ఎంతో శ్లాఘనీయం, అభినందనీయం కూడా. ఆల్ ది వెరీ బెస్ట్. సో ఓకే కిరణ్, ఐ హ్యావ్ సమ్ స్మాల్ ప్రోగ్రామ్, వెళ్తాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.